ఇచ్చినట్టే కదా ఇక. అదే అంటున్నా. యా రైట్. ఇక కమింగ్ టు జన సైనికురాలు రజనీ గారు, ఈరోజు గతంలో 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో ఓటమి పాలైనటువంటి వ్యక్తి, పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవడం చేతకాని వ్యక్తి, సొంత స్థానాలే గెలవలేనటువంటి వ్యక్తి, అసెంబ్లీ గేటు తాకనటువంటి వ్యక్తి, తాకనివ్వమని సవాల్ చేసినటువంటి వ్యక్తులు ఇన్ని దాటుకుని ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అని ఒక ప్రధానమంత్రి మోదీ నోట వింటుంటే ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ చేసినటువంటి రాజకీయ వ్యూహం, వేసినటువంటి రాజకీయ వ్యూహం, ఎన్నికల ముందు వ్యూహం నాకు వదిలేయండి, మీరు నా వెంట ఉండండి, నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తానని అంటే ఆ రోజు ఆయన కాన్ఫిడెన్స్ ఈరోజు రిజల్ట్గా కనబడుతున్నటువంటి పరిస్థితి, ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? సరైనా ఒకళ్ళు పొగిడితే పడిపోరు, ఒకళ్ళు విమర్శిస్తే కుంగిపోరండి. ఈరోజు మోడీ గారు పొగిడిన దానికంటే, చంద్రబాబు గారు సముచిత స్థానం ఇచ్చిన దానికంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి కన్నీటి పర్యంతం అయిపోయారండి. ఇంత నమ్మారు ప్రజలు, ఇంకెంత బాధ్యత వచ్చేసిందని 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా కంటతడి పెట్టకుండా గుండెల్లో బలమైన భయంకరమైన బాధని దిగమింగిన వ్యక్తి ఈరోజు ఒక్క సీటు కూడా గెలవలేదని వెటకరించిన మురిగిన ప్రతి ఒక్కరికి ఒక్క సీటు కూడా కోల్పోకుండా ఒక పార్టీ ఇంత దిగ్విజయం సాధించడం అంటే దేశ వ్యాప్తంగా ఎక్కడా లేదు సార్. వై నాట్ 175 అరిగిన మురిగిన వ్యక్తులు ఈ రోజు ఏ ఒక్కరు ప్యానెల్కి వచ్చే ధైర్యం లేకపోవడానికి గల బలమైన కారణం పొద్దుగూకులు ఇదే అంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని. నేను ఎన్నోసార్లు అయిపోయినట్టుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో చాలా పెద్ద పెద్ద నాయకులు చాలా సార్లు ప్యానెల్లో అనేదాన్ని సార్, దత్తపుత్రుడు నుంచి మా పవన్ కళ్యాణ్ గారి పేరు నువ్వు పలకాల్సి వస్తే, మీరు పలకాల్సి వస్తే గారు అని చివరిలో పెట్టే మీరు పలుకుతారు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కోసం మేము కష్టపడతాం, ఆ రోజు కోసం పని చేస్తాం, నిలబడతాం అనేదానండి. ఆయన మొట్టమొదటిసారిగా ఆయన నోట్లోంచి ఆ పక్కన పేజీలు చూస్తా చదివాడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు అని. ఏం పాప ఆ గారు పెట్టడం మర్చిపోతాడేమో అని మరొక్కసారి డిబేట్ లో వాయిద్దాం అనుకున్నాను. లేదు ఈసారి మర్యాద ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు అని. దత్తపుత్రుడు అన్న వ్యక్తికి దత్తపుత్రుడు కాదు రే మా అన్న పిఠాపురం నుంచి దత్తాత్రేయ పుత్రుడు. సంతోషించండి, 0 కలిస్తే 0 అని చెప్పడానికి ఆయన 10 సార్లు పేపర్ చూశారు, కానీ దీన్ని మాత్రం ఒకసారి చూసి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు ఆయన. దానికి చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అసలు చూడకుండా ఎందుకు చెప్పలేకపోయాడు? 10 సార్లు దత్తపుత్రుడు అని మొరిగేటప్పుడు దత్తాత్రేయ పుత్రుడుగా ఈ రోజు పిఠాపురంలో పట్టాభిషేకం అవుతుంటే నాకు ఎక్కడంటే సార్ మోడీ గారు పొగిడినప్పుడు కూడా పెద్దగా అనిపించలేదు సార్. ఎందుకంటే గతంలో కూడా మోడీ గారు నా వెనకాల పవన్ జీ ఉన్నారని చెప్పేవారు. చంద్రబాబు గారు కూడా ఇంటికి పెద్ద కొడుకు ఉంటే ఎలా ఉంటుందో ఆ బాధ్యత తీసుకొని నోరు తెరిచి ఒక్క మాట కూడా తెలుగుదేశం కార్యకర్తలు అడగకుండా నువ్వు సహాయం చేశావు, అడిగితే సహాయం చేసేవాడు మానవుడు, అడగకుండా సహాయం చేసేవాడు మహాత్ముడు అంటే చాలా గొప్ప అనిపించింది సార్. కానీ ఎప్పుడైతే తన అన్నని కలిశాడో, తన కుటుంబ సభ్యులతో ఆ పాదాభివందనం చేసిన తరుణాన్ని వీడియో మళ్ళీ పెట్టుకొని చూసి మేము కన్నీటి పర్యంతం అయ్యాం సార్. ఎందుకంటే వాడొక్కడే చిన్నోడు నిలబడలేడురా, ఈ ప్రజలతో ఇబ్బంది అవుతుంది, రాజకీయం అంతే కుట్ర అంటూ నాగబాబు గారికి 10 సార్లు చిరంజీవి గారు చెప్పేవారట, చిన్నోడు ఇబ్బంది పడుతున్నాడు రా, ఎందుకురా ఈ వయసులో సినిమాలు చేసుకోక, ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయిపోయారు, చాలా పెండింగ్ లోన్లు ఉన్నాయంట కదా అంటే, ఒకటి చెప్తే వెంట కదన్నా కళ్యాణ్ బాబు నిలబడతాడు, తలబడతాడు, ఏదొక రోజు సాధిస్తాడన్నా అంటే ఏమైపోతాడా అని అడుగున భయపడేవారట చిరంజీవి గారు. కానీ ఈ రోజు ఆయన కేక్ మీద ఏం రాశారో ఒక్కసారి చూడండి సార్. కంగ్రాచులేషన్స్ అని రాయలేదు, పిఠాపురం ఎమ్మెల్యే గారు అని రాయలేదు, హ్యాట్స్ ఆఫ్ అని రాశారు సార్. అంటే దాని అర్థం నువ్వు అనుకున్నది సాధించావు కళ్యాణ్ బాబు అంటూ ఈ రోజు ఒకళ్ళకొకళ్ళు కన్నీటి పర్యంతం అవుతుంటే ఆ దృశ్యం చాలు సార్. మా అన్న పడిన కష్టానికి ఓడిచ్చిన ప్రజలని సైతం మళ్ళీ తను సంపాదించిన సొమ్మును తీసుకొచ్చి పెట్టేంత నాయకుడైతే ఉంటాడేమో కానీ రాజకీయ నాయకుడైతే ఉండడు సార్. అటువంటి నాయకత్వాలు కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కాదు, గేమ్ చేంజర్ గా నిలబడ్డారు. అటు సెంట్రల్ లోను ఇటు స్టేట్ లోను అందరి మనసును గెలుచుకున్నాడు. చిన్నోడు చురుగ్గా మరొకసారి మురళీ గారి